ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అసలు అర్ధరాత్రి అంటే ఇప్పుడు రాఖీ కట్టింది కదా, అసలు ఫేక్ వీడియో అని తెలీదా? యాంకర్ గారు అమాయకులు ఏమో, మేము అమాయకులమా? యాంకర్ చాలా ఫ్యాబ్రికేట్ చేశారు. ఎవరో స్వామ్మాలు వేసుకున్న అతన్ని తీసుకొచ్చి పెట్టి బిగ్ టీవీలో ఇన్ని రీల్స్ పెడుతున్నారు కదా. ఆ రాఖీ కట్టే వీడియో పెట్టమనండి, ఎంతమంది ధర్మ మహేష్ అంటారు, ఓ కోటింగ్ పెట్టమనండి. అది ధర్మ మహేషా? అస్సలు కాదు, అది అబద్ధం. రాఖీ కట్టినా అతను కూడా కాదన్నాడు కాల్లో. రాఖీ కట్టినా వీళ్ళు తిరుగుతారు. నేను అది తినేసాను, ఎందుకంటే గౌతమ్ వాళ్ళ వైఫ్ రాఖీ కట్టింది ఇతనికి. అయినా వాళ్ళిద్దరికి ఫిజికల్ ఇంటిమసీ జరిగింది. వాళ్ళ కాల్ విన్నారు మీరు. నేనేమి ఇప్పుడు వరకు వెళ్ళారని కూడా చెప్పారు. అంటే సార్ ఇక్కడ ఉమెన్ రైట్స్ ని వాళ్ళ ఫాదర్ సన్ కలిసి కంప్లీట్గా వైలేట్ చేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్ అదే ఒక జీవో ఇచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన అడల్టరీ అనేది తప్పు కాదు అంటే ఆయన అడ్మిట్ చేశారు అక్కడ అడల్టరీ జరిగిందని. నిన్న జరిగిన లైవ్ లో వాళ్ళ ఫాదర్ ఓపెన్ గా కూర్చొని మా వాడు తిరిగినా సుప్రీంకోర్టు అనేదే తప్పని లేదు మీకేంటి అన్నారు ఓపెన్ గా. చూసే వాళ్ళందరినీ క్వశ్చన్ చేశారు, జర్నలిస్ట్ అడిగే ఆయన్ని క్వశ్చన్ చేశారు, ఇండైరెక్ట్ గా నాకు చెప్పారు మా అబ్బాయి తిరుగుతాడని. నేను ఆయన మాట్లాడుకున్న కాల్లో ఆడవాళ్ళందరిని తిట్టాడు ఆయన, ప్రతి ఆడదాన్ని తిట్టాడు. విన్నాను, అందరికీ వినిపించింది. ఒకవేళ ఆల్కహాలో గుట్కాలో లేకపోతే డ్రగ్స్ తీసుకోకపోతే చాలు ఆయన మాట్లాడింది అర్థమైపోయింది. అంత క్లియర్ కట్ గా ఆయన ఉమెన్ ని టార్గెట్ చేశాడు. అంత క్లియర్ కట్ గా ఆయన ఏం చెప్తున్నాడు నిన్న, నేను ఐశ్వర్యతో తిరగొద్దు అనే పాయింట్ చెప్పటానికి నేను కాల్ చేసి మాట్లాడాను. ఎక్కడ చెప్పారు ఆ కాల్లో? సరే ఇప్పుడు మాట్లాడిన దాంట్లో సరే తిరగొద్దు అని చెప్పారో లేదో పక్కన పెట్టి, ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని ఈ రోజు నేను మీడియా ముందుకు వచ్చాను సార్. ఇప్పుడు అనే మాట ఏంటి, అది ఆయన మాటల్లో ఎంత వాస్తవం? ఇప్పుడు ఆయన ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి అని వస్తే ఏ ఆడవాళ్ళ జీవితాలు నాశనం? నేను కూడా కొంచెం థ్రిల్ అయ్యాను. అదేంటి నా కొడుకు కోడల్లో జీవితం నాశనం అయిపోతుందని నేను వచ్చాను అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడినేమో. ఏంటి ఈయన ఇలా మాట్లాడారని నాకు అనిపించింది. ఇప్పుడు డాక్టర్ పేరు చెప్పారు, లేకపోతే మీరు రీతు పేరు చెప్పారు, లేకపోతే ఇంకో 2 పేర్లు చెప్తున్నారు కదా. వాళ్ళతో కూడా క్లియర్గా ఇతనికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఎప్పుడన్నా మీ అత్త మామకు చెప్పడం జరిగిందా? సార్ అసలు మా మామగారు మహేష్ వాళ్ళ ఫాదరే ఇతన్ని ఉమెన్తో ఉండమని చెప్తారు. నేను మీడియాకి రావటానికి నన్ను కూడా ప్రొవోక్ చేసిన విషయం ఏంటంటే, ఈయన ఎలా అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అని ట్రిగ్గర్ అయ్యి నా 40 ఏళ్ల జీవితం పోయింది అనుకుంటూ వచ్చారో, 40 ఏళ్ల నా వ్యాపారం పోయింది అనుకుంటా వచ్చారో, నేను అలా బ్రాండ్ పెట్టుకొని లీగల్గా బిజినెస్ పెట్టుకొని నేను ఒక పర్సన్ ఎస్టాబ్లిష్ అయితే, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే దానికి ఫోన్ చేపించి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. నేను వీళ్ళ సన్ గురించి మాట్లాడాలా, వీళ్ళ సన్ అకౌంట్లు ఉన్నాయి కదా ఇప్పుడు, ఎవరి కోసం అయితే వాళ్ళ ఫాదర్ ఒక స్టాండ్ తీసుకుంటున్నారు ఇతనితో తిరిగిన అమ్మాయిలందరి కోసం, బేసిక్ గా వాళ్ళ ఫాదర్ అతన్ని తిరగమని చెప్తున్నారు అమ్మాయిలతో. ఎంకరేజ్ చేస్తున్నారా? 100%. ఆడియో కాల్లో వినిపించలేదా? వినపడింది కదా అందరికి. ఎన్టీఆర్ లాంటోడే తిరిగాడు, ఈయన చూసాడా? టీడీపీలో ఉండి ఎన్టీఆర్ ఎలా విమర్శించాడు సార్? టీడీపీ వాళ్ళు ఎందుకు అడగరు? సీనియర్ ఎన్టీఆర్ మడిగట్టుకొని కూర్చోలేదని ఈయన చూసాడా? అసలు సీనియర్ ఎన్టీఆర్ అనేది ఎంత పెద్ద వ్యక్తి సార్. మేము వైసీపీ అవని, లేకపోతే మేము జనసేన అవని, ఏదైనా అవని, సీనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే మేము దండం పెట్టుకుంటాం. సీనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే మేము మా ఊరు నుంచో, మా కృష్ణా జిల్లా నుంచో, మా కమ్యూనిటీ నుంచో వెళ్ళిన ఒక పెద్ద వ్యక్తిలాగా. ఆయన ఏంటి సార్ అసలు ఆడవాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇచ్చింది ఎవరు ఇండియాలో? సీనియర్ ఎన్టీఆర్. దాన్ని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంది. ఆడదానికి ఈక్వల్ ఆస్తి హక్కు ఇచ్చిన దేవుడు సీనియర్ ఎన్టీఆర్. అలాంటి దేవుడు ఆడవాళ్ళతో ఆడుకున్నాడు, ఆడవాళ్ళతో తిరిగాడు అని ఈయన ఇంత ఓపెన్ గా ఒక ఆడియోలో ఇస్తే ఇప్పటిదాకా ఒక్కళ్ళు క్వశ్చన్ చేయలేదు దాన్ని. ఆయన వచ్చి పైకి తిరిగి మళ్ళీ ఆడవాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటున్నాడా? సీనియర్ ఎన్టీఆర్ అంత తోడే ఆడవాళ్ళు అని చెప్తున్నాడు ఈయన ఓపెన్ గా ఆడియోలో. మళ్ళీ నేను హార్డ్ కోర్ టీడీపీ అంటాడు. టీడీపీ వాళ్ళందరూ కలిసి ఏం చేయాలో అది చేయాలి మరి. కానీ ఇప్పుడు జిస్మత్ పెట్టేటప్పుడు మీ దగ్గర డబ్బులు, ధర్మ మహేష్ దగ్గర కూడా వాళ్ళ ఫాదర్ని అడిగో తెచ్చుకోవాలి. వాళ్ళ ఫాదర్ని అడగల. ఆయన చెప్పిన వర్షన్ ఏంటంటే, నన్ను 2 కోట్లు అడిగాడు, నేను ఇవ్వటానికి కూడా రెడీ అయ్యాను, కానీ మన పేరు ప్రఖ్యాతులు, మన సర్కిల్ ఏంటి, మన లెవెల్ ఏంటి, మన లెవెల్కి హోటల్ పెట్టుకుంటే వీడేంటి హోటల్ పెట్టుకున్నాడని నన్ను చీప్గా మాట్లాడతారు నా ఫ్రెండ్ సర్కిల్, రిలేటివ్స్. మనకి ఈ ఇండస్ట్రీ వద్దు,
నీకు కావాలంటే ఏదైనా పెద్దగా చేసుకుని నేను ఎంతైనా ఇస్తాను అంత, అంటే నాకు వైటే పొలం మీద వచ్చే కౌళ్ళు 2 కోట్ల దాకా వస్తాయి నాకు వైట్, నేను కావాలంటే నా బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను, నా ట్రాన్సాక్షన్స్ మొత్తం మీ మీడియా ముందు పెడతానని సవాల్ చేశారు. ఇంకొకటి, నేను అప్పుడు సపోర్ట్ చేయకపోతే దుబాయ్లో ఉన్న మా కజిన్ బ్రదర్స్ అంటే చెల్లెల వాళ్ళ కొడుకులు ఎవరో దాదాపు 80 లక్షల నుంచి 90 లక్షలు వైట్ అతనికి ట్రాన్స్ఫర్ చేశారు. విత్ ఎవిడెన్స్ తో మీకు చూపిస్తాను. దాంతోనే స్టార్ట్ చేశారు. వీళ్ళకి తెచ్చుకుంటేనే తినే ఫ్యామిలీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఎలా పెట్టుబడి పెడతారు, ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా, దానికి ఏం చెప్తారు మీరైనా? నేను చెప్తాను. చెప్పండి. నేను CKS ఫార్మా ల్యాబ్స్ ఇండస్ట్రీ అని ప్రైవేట్ లిమిటెడ్ అని దాని ఎండీ నేను. ఓకే. 20 crores-తో 4 పార్ట్నర్స్ కలిసి పెట్టాము. అది వేదాద్రి, మీరు నెట్లో కొట్టినా వస్తుంది. నేను ఎండీ అప్పటికి. ఈ సంత లేకపోతే ఫారెస్ట్ భూములు ఆక్రమించి వ్యవసాయం మీద వస్తాయని నాకు ఎక్కడ కూడా అటువంటివి లేవు అసలు నాకు. తర్వాత నాకు హైదరాబాద్లో కూడా అసలు నవ్వు ఇవాళ ఉన్నాయి. ఓకే. నాకు నందిగామలో ఒక 50 ఎకరాలు వ్యవసాయం ఇప్పటికి 50 ఎకరాలు ఉంది. ఇళ్ల స్థలాలకు సంబంధించింది ఒక 12 ఎకరాలు ఉంది. వెల్ ఎస్టాబ్లిష్డ్. నేను ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ ప్రాపర్టీస్ అండి? నాకు వీళ్ళ పెళ్లికి ముందు నుంచి నాకు చాలా కాలం నుంచి నేను రియల్ ఎస్టేట్ చేస్తాను సార్. ఓకే. నేను హైదరాబాద్లో కూడా మొగుళ్ళ వంపులో కానివ్వండి లేకపోతే మహేశ్వరంలో కానీ కొన్నా, అమ్మే, లేఅవుట్లు వేసే ఇంకా 5-6 వేల గజాలు ఉంది నాకు ఇక్కడ. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఆర్థికంగా వాళ్ళకన్నా మీరే బలంగా ఉన్నారు కదా మరి వాళ్ళు అంటే. కానీ వాళ్ళ ఆస్తులు అనేది మేము ఎప్పుడు కూడా ఎంక్వైరీ చేయలేదండి. ఇప్పుడు కూడా నేను అమ్మాయి అబ్బాయి అభిప్రాయం గౌరవించా, కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ చుట్టాల తర్వాత చెప్పారు మా గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారంట. అసలు చిన్ని గారికి అంటే ఏముంది ఇక్కడ, అసలు చిన్ని గారి ఆస్తులు ఎంత ఉంది అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారంట. నేనేంటంటే నాదంతా 1 వేలోనే ఉంటుంది. ఆయనలాగా 2-3-5-6 పారిశాలు నా దగ్గర ఉండవు. అమ్మాయి ఇష్టపడ్డది, అబ్బాయి మీద నమ్మకం కలిగిందనే ఒక ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నారు, ఎట్లాగో ఓట్లు కూడా ఫామ్ చేసుకున్నారు కదా అనే ఆలోచనతో వెళ్ళా నేను. వాళ్ళకి ఏంటంటే ఏదో 100 కోట్లు ఉందని చెప్పుకుంటారండి నాకు తెలిసి. అందులోకి 2 నిమిషాలు వెళ్దాం మనం. ఈ చెప్పే 80 ఎకరాలు కూడా అది ఫారెస్ట్ ల్యాండ్ అండి. ఆయన ఏది చెప్పట్లా 2 కోట్లు వస్తాయి నాకు సంవత్సరానికి, 1 కోటి వస్తాయి అనేది. అందులో 32 ఎకరాలకు మాత్రం అండి అక్రమంగా కాగితాలు పుట్టించాడు. మడిచెర్ల పంచాయతీ సర్వే నెంబర్ 1 అది. 80 ఎకరాలు వ్యవసాయ క్షేత్రం చెప్పుకుంటాడు ఆయన. అది మొత్తం ఫారెస్ట్ ల్యాండ్. ఓకే. తీసుకురమ్మనండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తెమ్మనండి, నేను ఒప్పుకుంటా ఆయనకి. ఓకే. ఆ 80 ఎకరాలు పట్టుకుని ఆయన నేను ల్యాండ్ లార్డ్ని, నాకు 2 కోట్లు వస్తాయి, నాకు 3 కోట్లు వస్తాయి. చిన్ని గారికి ఏముందంటే CKS ఫార్మా ల్యాబ్స్ పోదు కదా, ఇప్పటికీ ఉంది. నేనంటే నేను అమ్ముకొని బయటకు వచ్చాలండి. ఆయన ఎండీ అంటే నాదే వస్తుంది. ఒక ఫ్యాక్టరీకి ఎండీ అవ్వడం అంటే ఏంటంటే 400 మంది ఎంప్లాయీస్. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అండి అది. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అది. ఇనిషియల్ గా మీరు కెపాసిటీ అది. ఈ రెస్టారెంట్ కి మీరు హెల్ప్ చేశారు వీళ్ళకి. కానీ 2 లక్షలే ఇచ్చా గుంటూరు దానికి. 2 లక్షలు. అయితే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా నాకు తెలిసి అది 20 లక్షల లోపే ఫస్ట్ ఇల్లు పెట్టింది. ఇంకొక మాట ఏంటంటే అంటే వీళ్ళ డబ్బులు 10 నెలల్లోనే వచ్చినాయి అని ఆయన చెబుతున్నాడు. అవును, 7 కోట్లు మరి వచ్చేసినాయి. 10 నెలల్లోనే గుంటూరు రెస్టారెంట్ డబ్బులు వచ్చినాయి అంటున్నాడు. 80 లక్షలు ఎలా వస్తాయి ఒకవేళ 10 నెలల్లో? ఎప్పుడంటే 2017లో ఎంత లాభాలు ఉంటాయి, ఎంత కౌంటర్ వస్తాయి? 80 లక్షలతో మేము పెట్టిన రెస్టారెంట్, మేము పెట్టింది సెటప్ ఏం లేదు. ఈ రోజు అంటే మేము జైల్ థీమ్స్ పెడుతున్నాం, దానికి ఐరన్ ప్రొక్యూర్ చేయాలి, రకరకాల థింగ్స్ కి మాకు ఖర్చు అవుతుంది. కానీ ఆ రోజు మేము పెట్టింది జస్ట్ కర్టెన్స్. ఓకే. అటు ఇటు ఒక ఐరన్ రాడ్ వేసి కర్టెన్స్ పెట్టాం, క్లోజ్ చేసి కూర్చోబెట్టాం. అది నాకు నచ్చలా. మాకు ఫస్ట్ టైం డిస్ప్యూట్ అది బిజినెస్ లో. నాకు ఆ క్లోజ్ థింగ్ నచ్చలా. ఇట్స్ డార్క్ బిజినెస్. హీస్ అగైన్ గోయింగ్ టు హిస్ ఫ్యామిలీ రూట్స్. ఐ డిడెంట్ లైక్ దట్. ఐ అబ్జెక్టెడ్. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేమేదో టికానా లేని వాళ్ళం. సరే వాళ్ళని ప్రూఫ్స్ తెమ్మనండి. 80 లక్షలు జిస్మత్ అనే ఫస్ట్ బ్రాంచ్ లో వాళ్ళ కజిన్ ఇచ్చాడు అని చెప్పాడుగా ఆయన. చెప్పాడుగా. ప్రూఫ్ తెమ్మనండి సార్. వాళ్ళ కజిన్ దగ్గర మేము అప్పు తీసుకున్నాం. ఆయన దుబాయ్లో ఉండే ఆయన కాదు, గోవాలో ఉంటాడు. చనిపోయాడు ఆయన. ఆయన గురించి మాట్లాడటం కూడా పద్ధతి కాదు. ఆయన చనిపోయి కొన్ని సంవత్సరాలు అయింది. ఆయన దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవమే. అందుకే ఆయన ఫోటో మేము ఫస్ట్ బ్రాంచ్ లో పెట్టుకున్నాం. ఆయన ఫోటో ఉండింది ఫస్ట్ బ్రాంచ్ లో. ఆ ఫస్ట్ బ్రాంచ్ తీసేసాం, ఇప్పుడు వైండప్ అయిపోయింది. ఆ పెట్టుకున్నప్పుడు ఆయన మాకు 25 లక్షలు ఎంతో అప్పిచ్చాడు. ఓకే. అండ్ గౌతమ్ కూడా ఎంతో కొంత తెచ్చాడు అప్పుడు. దీని ఎప్పుడో 2017లో జరిగింది కాబట్టి దీని డెప్త్స్కి వెళ్ళాలి. కానీ 80 lakhs అనేది అసలు ఘోరం.
ఓకే. నేరాలు ఘోరాలు కానీ ఫస్ట్ నుంచి ఎందుకు మరి ధర్మ పేరు మీదే ఉన్నాయి రెస్టారెంట్స్ అన్ని కూడా? అది ఇంకొకటి ఎందుకు మీరు తర్వాత- మొన్న మీ పేరు మీదకి మార్పించుకోవాల్సి వచ్చింది కాదు. అనే దానికి ఏం చెప్తారు? రోషన్ అంటే గారు, ఒక్క ఒక్క నిమిషం నిమిషం ఆగండి. చూడరా? చూద్దుగా నాకు ఒక నిమిషం, నాది కంప్లీట్ కానివ్వండి. నా ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి ఆయన మాట్లాడాడు కదా, నేను చెప్పినవన్నీ కూడా రికార్డ్ చేసుకోండి మీరు. ఓకే. తర్వాత నా భార్య కులం గురించి కూడా మాట్లాడాడు ఆయన. అవును. నా భార్య ఏదో తక్కువ కులం అని ఒకటి మాట్లాడాడు. మా పెద్దమ్మాయి రెడ్డిస్కి ఇచ్చేసాడని మాట్లాడాడు. ఏమండి వెళ్ళిపోయిందని వెళ్ళిపోయింది అన్నాడు. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అన్నాడు. చూశాను మొత్తం అన్నాడు. అయిపోయింది. అసలు అది ఎంత నేరం అండి. ఇక్కడ కూర్చొని ఒక మెడల్ గురించి అతను అసలు నేను మీకు ఉదాహరణ చెప్పా కదా, ఈ ఇంట్లో నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదమ్మా అని ఫస్ట్ చెప్పాను చూడండి ఒక మాట. ఇవాళకి ఆయన మాటల్లో కానివ్వండి, ఆయన ఎన్టీ రామారావు గురించి మాట్లాడింది, ఆయన ఏమంటాడు, పిల్లగాడికి బుద్ధి చెప్పడానికి చేశాను అంటాడు. ఆ మాటల్లో బుద్ధి ఎక్కడన్నా ఉంది అసలు? నీ ఉన్న బుద్ధి కూడా వదిలేసి నువ్వు బదారిన పడరా అని చెప్పాడు ఆ మాటల్లో అసలు ఆయన. అంతేగా సార్? ఓకే. నువ్వు ఈ మాటలు ఎందుకు మాట్లాడావు అంటే ఏ తండ్రి అయినా కొడుకుని చెడగొట్టుకోవాలి, బదారణ పడాలని అనుకోరు కదా అసలు ఎవరైనా. ఎక్కడ పురాణాల్లో గాని ఇతిహాసాల్లో గాని ఏ తండ్రి ఏ కొడుకు చెప్పలేదు కదా అసలు ఇట్లా, అరే అబ్బాయి మంచి పేరు తెచ్చుకో, చదువుకో, లేదా రాజ్యాలు గెలువు మంచి అని చెప్తారు. ఈయన అట్లా కాదు కదా, నాన్న చెయ్యాలా, ఆడవాళ్ళని వాళ్ళు వాడుకోవాలా, అదేం తెచ్చింది కట్టండి, ఏం మాటలండి, అదేం తెచ్చింది షౌకార్ బిడ్డ అదేమన్నా. ఆఖరిలో కూతుర్ని కూడా తిట్టాడు మళ్ళీ, పెంటమండ పెళ్లి చేసుకోదు ఇదని. అంటే ఆడవాళ్ళ మీద ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం చూడండి అసలు. ఆయన కూర్చొని అంటాడు, నా భార్య అంట టీచర్ అంట, ఆమె వల్లే మా కుటుంబం సర్వైవ్ అయింది అంటాడు. ఆమెది తక్కువ కులం అంట, నా పెద్ద కూతురేమో రెడ్డిస్ పిల్లగాని చేసుకుందంట. అవి అవసరమా చెప్పండి ఇక్కడ అసలు? అవసరం అండి ఇక్కడ క్యారెక్టర్ కావాలా, కులం కావాలా మనకు అసలు? మేబీ తను కూడా పర్సనల్స్ మాట్లాడింది కాబట్టి ఆయన వైఫ్ ని వాళ్ళ కూతుర్ని మేబీ తను కూడా ఏమన్నా మాట్లాడి ఉండొచ్చేమో. వన్ నైట్ కులం బాగూడదు కదా సార్. సరే అది తప్పు, ఆమె తప్పు చేస్తుంది కాబట్టి తప్పు అన్నా. అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని తప్ప? అంటే ఇంకా ఏ యుగంలో ఉన్నాం సార్ మనం అసలు? తనతో వెళ్ళిపోయింది అని అంటున్నాడు ఆయన. ఎన్నిసార్లు హైదరాబాద్ వస్తే మేము కూడా రెడ్లు అని చెప్పుకోవచ్చా? అంటే రెడ్లే తక్కువ కులం ఆయన అలాగే మాట్లాడాడు కదా, ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు పార్టీలను టార్గెట్ చేస్తున్నాడు సార్. ఏ పార్టీ అసలు ఇక్కడ క్యాస్ట్ ఎందుకు వస్తున్నాయి అర్థం పార్టీలు ఎందుకు కావట్లేదు. వస్తున్నాయి? అదే మీరు చెప్పాలి, ఆడవాళ్ళ మీద ఆయనకు ఉన్నటువంటి చులకన భావం సార్. తక్కువ కులం ఎక్కువ కులం అనేది పక్కన పెడితే అసలు ఆడవాళ్ళు అంటే ఎవరి కులానికి వాడికి ఎక్కువ అండి. రెడ్లు ఎక్కువ, కమ్మలు ఎక్కువ, లేకపోతే ఆయన అన్నట్లు మీ భార్య అన్నట్లుగా ఏదో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కువ. రోషన్ గారు, మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేశారు కదా, ఇష్యూ ఇక్కడ ఒక అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని ఫైట్ చేస్తుంది. ఇక్కడ పార్టీలు కూడా ఏంటి అసలు? పార్టీలు అయినంత మాత్రాన ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఉంటే అరాచకాలు చేయమని ఉంటుందా, లేకపోతే ప్రతిపక్షం అయితే రాళ్ళు ఏమని ఉండదు కదా. ఇప్పుడు మా క్యారెక్టర్లతో పని లేదు కదా ఇక్కడ. మీకు కావాల్సింది ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అసలు? అమ్మాయి